video we are going to discuss important questions for MSET 2023 from work, energy and power. Okay, so దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి మినిమం 1 మార్క్ అండ్ మాక్సిమం 2 మార్క్స్. సో ఇలా మీకు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ వెయిటేజ్ మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ MSET 2023 చదువు బిడ్డ అని టైప్ చేసేసి గూగుల్లో మీరు మన యొక్క వెబ్సైట్ నుండి చాప్టర్ వైజ్ వెయిటేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర 2 థింగ్స్ కంపల్సరీగా ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ వన్, ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క సిలబస్. ఓకే, సో సిలబస్. రెండోది మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఓకే, సో ఈ రెండు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ రెండు కూడా మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్. సో మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. లేదంటే మన యొక్క యాప్ లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యాప్ లో మీరు చూసినట్టయితే, సో మన యాప్ లో మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ ట్యాబ్ ఉంటుంది. దాంట్లో నుంచి మీరు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ మన యాప్ లో వీఆర్ ఆఫరింగ్ 2 కోర్సెస్. ఓకే, so we are offering 2 courses. One is for MPC and another one is for BPC students. So ikkada enti sir emuntundi course lo ante, see, you will be getting last 5-year papers with solutions and chapter wise test series with analysis and solutions. Okay, సో దీంట్లో మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ వస్తుంది విత్ అనాలిసిస్ అండ్ సొల్యూషన్స్. అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి మీరు చదువుతారు కదా, సో ఒక చాప్టర్ చదవగానే దాని యొక్క టెస్ట్ మీరు రాయవచ్చు. దాని తర్వాత యూ విల్ బి గెటింగ్ స్టడీ మెటీరియల్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఇన్ యాప్. పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ మీకు యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో అక్కడ మీరు చదివి కింద మళ్ళీ దానికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకొని యూ విల్ బి గెటింగ్ ఎట్ జస్ట్ 999. ఓకే, సో 999 కి మీకు వచ్చేస్తాయి అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ టిల్ ఎంసెట్ ఎగ్జామినేషన్. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా అవైలబుల్ గా ఉంది. ప్లస్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ క్లబ్ చేసేసాము కాబట్టి యూ విల్ బి గెటింగ్ మోర్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్. ఓకే, సో ఏపీ వారికి కూడా టీఎస్ క్వశ్చన్స్ వస్తాయి, టీఎస్ వారికి కూడా ఏపీ క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వర్క్ ఎనర్జీ థియరం లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఇట్ టైమ్ వ్యారింగ్. ఓకే, సో ఇట్ టైమ్ వ్యారింగ్ ఫోర్స్. ఓకే, సో ఇట్ టైమ్ వ్యారింగ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాల్ ఆఫ్ మాస్ m is equals to 100 grams అంటున్నారు. ఓకే, సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0.1 kg అండ్ ఫర్ టైమ్ 2 milliseconds అంటున్నారు. ఓకే, the force versus time curve is shown. ఓకే, సో ఫోర్స్ వర్సెస్ టైం మనకి టైం కర్వ్ ఇచ్చేసారు. if the initial speed of the ball, okay, so u is equals to 10 meters per second, then the final speed, okay, so then the speed, okay, v is equals to how much at t is equals to 2 milliseconds అని మనకి అంటున్నారు. ఓకే, సి ఎంసెట్ లో క్వశ్చన్ అర్థం అవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు క్వశ్చన్ అర్థం అయిపోయింది అంటే మీ యొక్క ప్రాబ్లం 60% సాల్వ్ అయిపోయినట్టే. ఓకే, సో 60% ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోయినట్టే. ఎందుకంటే క్వశ్చన్ తెలియగానే ఇలా మీరు స్టాండర్డ్ నోటేషన్స్ తో ఇచ్చిన డేటాని రాసుకోవాలి. దాని తర్వాత మీరు సింపుల్ గా సాల్వ్ చేసేయవచ్చు. ఓకే, సో ఏరియా అండర్, ఓకే, సో ఏరియా అండర్ ఎఫ్టీ కర్వ్. ఓకే, ఏరియా అండర్ ఎఫ్టీ కర్వ్ మనకి ఏమి ఇస్తుంది? ఇంపల్స్. ఓకే, సో ఇంపల్స్ ఇస్తుంది, దట్ ఈస్ చేంజ్ ఇన్ మూమెంటమ్. ఓకే, సో చేంజ్ ఇన్ మూమెంటమ్ మనకి ఏదైతే ఉంది కదా, సో చేంజ్ ఇన్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం వి మైనస్ ఎం యు అపాన్ టీ. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ మూమెంటమ్ మనకి ఏదైతే ఉంది కదా, we will get it as 1/2 into, okay, half into base, that is 2 into height, that is again 20, right? So 20 is equals to m v minus m u upon t. Okay, so ఇది cancel చేస్తే 20 into t is equals to what is m, that is 0.1 into what is v, we have to calculate, and what is m again 0.1, and what is u here, u is given already, that is 10 meters per second. Okay, so 10. సో ఇక్కడ నుంచి ఇక్కడ t వాల్యూ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం, దట్ ఈస్ 2. ఓకే, సో 2, సో 20 into 2 will be 40 is equals to 0.1 v minus, so it will become 1. Okay, so 0.1 into 10 is 1. Okay, so if I take this minus 1 to this side, it will become 40 plus 1 is equals to 0.1
V. Okay, so it will become 41 is equals to 0.1 V, then V will be equals to 410 milliseconds. Hope that is clear. 410 milliseconds, and option A will be right, option 2 will be right answer. Hope that is clear. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థం అవుతే మనం ప్రాబ్లమ్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు ఫిజిక్స్ లో. అందుకోసమే ఇచ్చిన డేటాని ఫస్ట్ స్టాండర్డ్ నోటేషన్స్ తో రాయండి, దాని తర్వాత దీనికి ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది, ఏ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది మీరు రికాల్ చేసుకుంటే సింపుల్ గా సాల్వ్ చేయవచ్చు. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి మనం తీసుకున్నాము. నెక్స్ట్ మనం మన యొక్క టెస్ట్ సిరీస్ లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్. ఓకే, సో మన టెస్ట్ సిరీస్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ద రియాక్షన్ ఈజ్ ఆర్, ఓకే, సో మనం ఎప్పుడు ఎంతో డినోట్ చేస్తాం కదా, ఇక్కడ ఆర్ అంటున్నారు, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ మ్యూ. ఓకే, సో దిస్ ఈజ్ మ్యూ. వాట్ ఈస్ ద వర్క్ డన్ అగైన్స్ట్ ఫ్రిక్షన్ ఇన్ మూవింగ్ ఎ బాడీ బై డిస్టెన్స్ డి. ఓకే, ఒక బాడీని ఇలా ఉంది, మీకు ఒకవేళ క్లియర్ గా కనబడట్లేదు అంటే, సో ఇలా మనకి ఇచ్చేసి ఒక రియాక్షన్ ఆర్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది, అండ్ దీన్ని మనం ఒక డిస్ప్లేస్మెంట్ డి. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉంది కదా దాన్ని డి అంటున్నారు. ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ హియర్ బికాస్ ద మూమెంట్ ఈస్ ఇన్ దిస్ సైడ్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఫ్రిక్షన్ ఇటు మనకి యాక్ట్ చేస్తుంది బికాస్ ఫోర్స్ వీఆర్ అప్లయింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. సో ఇది డిస్ప్లేస్మెంట్. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వర్క్ డన్. ఓకే, సో వర్క్ డన్ మనకి తెలుసు. ఓకే, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ఫోర్స్ హియర్? ఇక్కడ ఫోర్స్ ఏంటి? ఫోర్స్ ఈజ్ హియర్ మ్యూ ఇంటూ, ఓకే, సో మ్యూ ఇంటూ ఆర్, బికాస్ సి ఇది ఫోర్స్ ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈస్ ఎఫ్ అండ్ దిస్ ఈస్ ఆర్, అండ్ మ్యూ ఆర్ ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ కంప్లీట్ గా యాక్ట్ చేస్తుంది. ఇట్ విల్ బి ఈక్వల్స్ టు మ్యూ ఆర్ టైమ్స్ ఎస్ కాస్ థీటా. బికాస్ సి మనకి ఫోర్స్ ఎగ్జాక్ట్ గా ఇలానే యాక్ట్ చేస్తుంది అని మనకి తెలుసు, బట్ ఎప్పుడైనా సరే మనం ఇలా రాసుకోవాలి, బికాస్ ఏదైనా సర్టన్ యాంగిల్ ఇస్తే కూడా మనం సాల్వ్ చేయగలగాలి కాబట్టి ఇలా ఎప్పుడు రాసుకోవాలి. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు మ్యూ ఆర్ into what is s here, d. Okay, so mu r d cos theta is cos here cos 0 degrees. Okay, so మనకి ఇలానే ఉంది కాబట్టి హారిజాంటల్ గానే అప్లై చేస్తున్నాం కాబట్టి it will be cos 0 degrees, then it will be equals to mu r d. Hope that is clear. That is work done is equals to mu r d. సో ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్, అండ్ దీని యొక్క సొల్యూషన్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, సో W is equals to F into S mu RD cos 0 which is equals to mu RD. సో ఆప్షన్ C will be right answer. సో ఇలా మనం ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. టెస్ట్ సిరీస్ లో ప్రతి ఒక్క చాప్టర్ కి 50 క్వశ్చన్స్ ప్లస్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్, PDF మెటీరియల్ కింద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి, ప్లస్ ప్రీవియస్ పేపర్స్, ప్లస్ మనకి 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. కాబట్టి మీరు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు ఎగ్జామ్ లో సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అందుకోసమే టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ మన యొక్క PDF మెటీరియల్ లో నుంచి మనం తీసుకున్నాము. ఓకే, సో మన యొక్క PDF మెటీరియల్ ఏదైతే ఉంది కదా యాప్ లో, దాంట్లో నుంచి మనం ఈ క్వశ్చన్ తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారంటే చూడండి, సి గ్రాఫ్ షోస్ ద యాక్సలరేషన్ ఆఫ్ 3 kg పార్టికల్. ఓకే, సో మాస్ ఇచ్చేసారు, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 kg అంటున్నారు. ఓకే, సో మాస్ ఇచ్చేసారు, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 kg యాజ్ అండ్ అప్లైడ్ ఫోర్స్ మూవ్స్ ఇట్ ఫ్రమ్ రెస్ట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ లో మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేస్తున్నారు. ద టోటల్ వర్క్ డన్ బై ద ఫోర్స్. ఓకే, సో టోటల్ వర్క్ డన్ బై ద ఫోర్స్. ఓకే, సో WD ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ total work done by the force on the particle by the time the particle reaches x is equals to 6. Okay, x is equals to 6 meters అంటున్నారు. చాలా స్టూడెంట్స్ ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు. ఇలాంటి గ్రాఫ్ ఇచ్చేసారు అంటే కంప్లీట్ గా టోటల్ గా ఇక్కడ వరకు వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు, బట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ పాయింట్. ఓన్లీ 6 మీటర్స్ వరకు అన్నారు కాబట్టి మనం ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి, లేదంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఆ మిస్టేక్ మీరు చేయవద్దు. ఓకే, సో వీ హ్యావ్ టు కన్సిడర్
till only 6 meters. Okay, 6 meters అంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో మాస్ ఇచ్చేసారు, వర్క్ డన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ గివెన్, దట్ ఈస్ 6 meters. ఓకే, సో ఇంతవరకు మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సి మనకి ఇక్కడ ఏముంది, ఏఎక్స్. ఓకే, సో ఏఎక్స్ కర్వ్ ఉంది. ఓకే, బట్ మనకి వర్క్ డన్ కావాలి అంటే ఫోర్స్ కావాలి, బికాస్ వర్క్ డన్. ఓకే, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఉంటేనే మనం వర్క్ క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో నేను ఈ ఎఫ్ డాట్ ఎస్ ని, ఎఫ్ ని ఎలా రాసుకోవచ్చు మనం, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డాట్ ఎస్. సో దిస్ ఈజ్ ఆల్సో వర్క్ డన్, బట్ ఇక్కడ మనకి యాక్సలరేషన్ ఉంది ప్లస్ మాస్ కూడా ఉంది. సో ఏ ఈజ్ గివెన్. ఓకే, సో ఏ ఈజ్ గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, సో వర్క్ డన్. సో 2 parts గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ దిస్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉంది కదా, సో అది, దెన్ దిస్ రెక్టాంగిల్. ఓకే, సో టోటల్ వర్క్ డన్ అది అవుతుంది. సో దీన్ని మనం 1 అండ్ దీన్ని 2 అనుకుందాం. సో వర్క్ డన్ ఇన్ దిస్ ఫస్ట్ triangle. Okay, here will be equals to 1/2 into, see this one. Okay, so that is 2 into what is a 4. Okay, so a is 4, but మనం ఇక్కడ మాస్ తో మల్టిప్లై చేయాలి, బికాస్ we don't have force. సో మాస్ ని మనం మల్టిప్లై చేసేస్తే అది మనకి ఫోర్స్ అవుతుంది. ఓకే, సో మాస్ ని మనం మల్టిప్లై చేసేస్తే అది ఫోర్స్ అవుతుంది. దెన్ WD into, ఓకే, సో అది రెక్టాంగిల్ కాబట్టి, సో 2 to 6 అంటే 4 into 4. ఓకే, సో దట్ ఈస్ 4 into అగైన్ హియర్ మాస్ మనం మల్టిప్లై చేయాలి కాబట్టి 3. ఓకే, సో దిస్ విల్ బి, ఓకే, సో దీన్ని క్యాన్సిల్ చేసేస్తే విల్ బి గెటింగ్, సారీ, దిస్ వన్ అండ్ దిస్ వన్ విల్ బి గెటింగ్ 4 into 3. ఓకే, సో 4 3s are 12. Here it will be 4 4 16 16 3 48. ఓకే, సో 48. సో టోటల్ మనం చేసినట్టయితే 60. ఓకే, సో 60 joules. ఓకే, సో ఆప్షన్ 2 విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మనం ఖచ్చితంగా ఫుల్ గా సాల్వ్ చేయాలి. సో దీని యొక్క సొల్యూషన్ మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ లో ఇలా అవైలబుల్ గా ఉంటుంది. సో సింపుల్ గా మీరు ఈజీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. మన యొక్క మెటీరియల్ లో పీడిఎఫ్ లో ఇలా మీకు కంప్లీట్ గా డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బట్ సి ఎప్పుడైనా సరే ఈ స్టాండర్డ్ నోటేషన్స్ లో రాసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్రాక్టీస్ లో అట్లీస్ట్ మీరు ఎగ్జామ్ లో ఇలా రాయకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు ప్రాక్టీస్ లో రాస్తూ ఉంటే ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా మీరు సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో లెట్ us move on to next problem. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్టయితే an engine develops 20 kilowatts power. ఓకే, సో పవర్ ఈజ్ గివెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 kilowatts. ఓకే, సో పవర్ ఇచ్చేసారు మనకి 20 kilowatts which is equals to 20,000 watts. Okay, so 20,000 watts. How much time will it take to lift a mass of? Okay, so mass ఎంత 200 kg మాస్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు. ఎంత హైట్ కి లిఫ్ట్ చేయాలి, దట్ ఈస్ h is equals to 40 meters and g is also given, g is equals to 10 meters per second square. ఇది మనకి తెలుసు, ఒకవేళ ఇయ్యకపోయినా అది మనం కన్సిడర్ చేసుకోవాలి. నా చాలా సింపుల్ గా మనం దీన్ని చేయవచ్చు, చాలా సింపుల్ గా. సి అన్ని మీరు ఇవన్నీ కూడా ఒకవేళ చూస్తే మీకు మంచిగా అర్థమైపోతుంది. సి పవర్ ని నేను ఎలా రాసుకోవచ్చు, పవర్ ఈజ్ ఈక్వల్స్ టు energy upon time. Okay, so energy upon time, so power is equals to energy upon time, but we have to calculate time. So నేను time ని ఇటు తీసుకుంటున్నాను. So time is equals to energy upon power. Okay, so T is equals to, see energy ఏంటి, ఇక్కడ మనం ఒక బ్లాక్ ని లిఫ్ట్ చేస్తున్నాము కాబట్టి it is having some potential energy which is equals to mgh. Okay, so mgh upon p. So నేను ఒకవేళ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే what is m here, that is 200. Okay, so m యొక్క వాల్యూ వచ్చేసి 200 into what is g, 10, and what is h is 40 meters upon what is p, 20,000. Wow. Okay, so this 0, this 0, this 0, this 1, this 0, this 1, this 0, this 1. Okay, so 2 again 2,
సో కంప్లీట్ గా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో రిమైనింగ్ ఈస్ 4 seconds. That is your answer. Okay, so option A will be right answer, and this is MSET previous year question. Okay, so previous papers లో నుంచి తీసుకున్న క్వశ్చన్. దీని యొక్క సొల్యూషన్ కూడా డీటెయిల్డ్ గా మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇన్ పీడిఎఫ్ ఫామ్ మన యొక్క కోర్స్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఏ బాడీ ఆఫ్ మాస్. ఓకే, సో అగైన్ మనం ఇక్కడ ఏ బాడీ ఆఫ్ మాస్ m is equals to 0.15 kg. Okay, moving with velocity v is given, which is u రాసుకుందాం because initial velocity కదా. So u is equals to 15 meters per second comes to rest when it hits a spring. Okay, so rest కి వచ్చేసింది అంటే ఇక్కడ మనకి. ఓకే, సో ఈ కండిషన్ లో వెలాసిటీ 0 అయిపోయింది. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంది కదా అది 0 అయిపోయింది మనకి. ఓకే, ఇఫ్ ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్. ఓకే, ఒక స్ప్రింగ్ ఉంది, దాని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ చూసుకున్నట్టయితే k is equals to 1500 newtons per meter. Then the compression in the spring. Okay, so x is equals to how much అని మనల్ని అడుగుతున్నారు. సి ఎప్పుడైతే ఒక మనకి ఏముంది, ఒక బాడీ ఉంది మాస్, సో ఇట్ ఈస్ ఇన్ మోషన్, సో దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం హాఫ్ mv² అంటాం కదా. సో ఇక్కడ మనం ఇనిషియల్ అంటున్నాం కాబట్టి u² తీసుకుందాం. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఎంత అయిపోయింది, ఫైనల్ గా 0 అయిపోయింది బికాస్ ఇట్ ఈస్ హిట్టింగ్. సో ఒక స్ప్రింగ్ కి హిట్ చేస్తుంది, ఒక స్ప్రింగ్ కి అది హిట్ చేస్తుంది కాబట్టి అది రెస్ట్ లో ఉంది స్ప్రింగ్ స్టార్టింగ్ లో. సో అక్కడ మనకి దాని యొక్క ఎనర్జీ ఏమీ ఉండదు. బట్ ఆఫ్టర్ హిట్టింగ్ ఇట్ గెయిన్స్ సర్టెన్ ఎనర్జీ, దట్ ఈస్ 1/2 kx². ఓకే, సో అది మనకి ఫైనల్ గా దాని యొక్క ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ 1/2 క్యాన్సిల్ చేసుకుంటాను. సో mu² ఈజ్ ఈక్వల్స్ టు kx² అవుతుంది. మనకి కావాల్సింది ఏంటి, దిస్ x². సో m వాల్యూ వచ్చేసి 0.15 టైమ్స్ వాట్ ఈస్ u హియర్ 15. ఓకే, సో 15 స్క్వేర్ అపాన్ ఈ k కూడా నేను కిందికి తీసుకుంటాను. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1500. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు x². ఓకే, లేదంటే దీనికంటే ముందు కూడా మీరు సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్ గా మీరు ఆ వాల్యూస్ నే సింప్లిఫై కూడా చేయవచ్చు, నో ఇష్యూస్. ఓకే, సో ఈ స్క్వేర్ నేను ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ 0.15 into 15 whole square upon 1500 which is equals to x² ఇలా అవుతుంది. ఓకే, సో ఈ 15 ఏదైతే ఉంది కదా, 15 కి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి నేను బయట రాసుకోవచ్చు. సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు 0.15 upon 1500. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు x. ఓకే, సో దిస్ ఇస్ నాట్ x², ఓన్లీ x మాత్రమే. ఓకే, సో ఈజ్ ఈక్వల్స్ టు x. నౌ ఇఫ్ ఐ సింప్లిఫై ఫర్దర్, ఓకే, 15 ఇంటూ, సో ఇది నేను క్యాన్సిల్ అవుట్ చేసేస్తే 1/10,000 అవుతుంది. ఓకే, సో 10,000 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x. సో నేను దీన్ని బయటికి తీసుకొని రావాలనుకుంటే 15/100 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు x. దెన్ x విల్ బి ఈక్వల్స్ టు 0.15. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, 0.15 meters. ఓకే, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది, దట్ ఈస్ 0.15 meters. సో ఇలా మీరు కంప్లీట్ గా ఎంసెట్ ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, సో అందరు కూడా జాగ్రత్తగా ఈ క్లాసెస్ అన్ని యూటిలైజ్ చేసేసి ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి, ప్లస్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూస్తే చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్రాఫ్ బిట్వీన్ మూమెంటమ్ ఆఫ్ బాడీ అండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో నేచర్ ఆఫ్ గ్రాఫ్ అడుగుతున్నారు, దేనికి మధ్యలో momentum and kinetic energy. ఓకే, సో momentum and kinetic energy కి మనకి అడుగుతున్నారు రిలేషన్. సో kinetic energy is equals to, ఓకే, సో kinetic energy ఏంటి, half mv² and momentum P is equals to mv. ఓకే, సో momentum P is equals to mv. ఓకే, సో momentum P is equals to mv. So if I square both sides, okay, so then p² upon m² is equals to v² అవుతుంది కదా. So p² upon m² is equals to v², and if I substitute here, okay,
సో KE ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది హాఫ్ mv ప్లేస్లో నేను p²/m² సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఓకే. సో KE ఈజ్ ఈక్వల్స్ టు EM అండ్ EM క్యాన్సిల్ అయిపోతుంది p²/2m ఓకే. సో p²/2m. సో కైనెటిక్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అయి ఉంది మొమెంటమ్ అండ్ మాస్ ఓకే. కైనెటిక్ ఎనర్జీ మొమెంటమ్ అండ్ మాస్ పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ KE ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p². సో ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో దిస్ ఈజ్ ఎ పారాబోలా. సో ఆప్షన్ 2 విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎంసెట్ లో చాలా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేసి మన యొక్క టెస్ట్ సిరీస్ 5 ఫుల్ లెంత్ టెస్ట్ అండ్ మిగతా అన్ని మెటీరియల్ కూడా కంప్లీట్ గా యూజ్ చేసి మంచి ర్యాంక్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు పాత వీడియోస్ చూడలేదంటే ఆ వీడియోస్ కూడా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.